పదవులు రానప్పటికీ నిరుత్సాహపడకుండా రాజకీయంలో ఉంటూ ప్రజాసేవ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పనిచేయాలని చెప్పి ఒక ఉద్దేశం దృఢ సంకల్పంతో ఈరోజు ఇక్కడికి వచ్చినాం కాబట్టి మనమంతా మరి అందరికీ తెలంగాణ రాష్ట్ర సమితికి అండగా ఉండి తెలంగాణ రాష్ట్రం సాధించడానికి మన వద్ద కృషి చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ ముఖ్యంగా ఎన్నో రకమైనటువంటి ప్రలోభాలకు ఈరోజు గురి చేయడం జరిగింది. మనమంతా చూస్తా ఉన్నాం. మలయాళ మండలంలో అసలు తెలుగుదేశం పార్టీ లేకుండా పోయింది. ఈనాడు వచ్చినటువంటి కార్యకర్తలు నాకు తెలిసినంత వరకు లేకపోతే ఇంకా చెప్పిన దాన్ని బట్టి కూడా చూస్తే చురుకైన కార్యకర్తలు చాలా వరకు ఇక్కడ ఉన్నారు. అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు మనం ముందు ఉండాలని చెప్పి కోరుతూ మరి ఈ సందర్భంగా వచ్చినటువంటి మీ అందరికి కూడా ఇప్పుడు మా అధ్యక్షుల వారు కండువాలు కప్పి మనకు స్వాగతం చెప్తున్నారు కాబట్టి మరి మీరు కూడా ఏ రకమైనటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మనమంతా ఇంకా మిగతా వారిని కూడా తీసుకొచ్చి ఏ పార్టీ కూడా మలయాళ మండలంలో కానివ్వండి చొప్పదండి కాన్స్టిట్యూన్సీలో కానివ్వండి ఏ పార్టీ కూడా నామరూపాలు లేకుండా చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన పెద్దలు నాలుగు తెలంగాణ రాష్ట్ర జ్యోతి తెలంగాణ ఉద్యమ సారథి టీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారిని సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. గౌరవనీయులు టిఆర్ఎస్ వ్యవస్థాపక నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు కరీంనగర్ జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు